ఆ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఆ టీం ద్వారా నెక్స్ట్ స్పిరిచువల్ సైన్స్ సెగ్మెంట్లోకి డాక్టర్ జీకే గారు మురళీధర్ గారి యొక్క సందేశాలు తీసుకుందాం. ఒకసారి ఆళ్ళగడ్డ టీంకి గట్టిగా చప్పలు కొడదాం. ప్రతాప్ రెడ్డి గారు అండ్ టీం ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. గట్టిగా చప్పట్లతో ఎన్ని కార్యక్రమాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ, స్వర్ణమాల అమ్మ పాదాలకు నమస్కరిస్తూ, మాస్టర్స్కు, ధ్యానమిత్రులకు, దేవుళ్లకు అందరికీ పాదాలకు నమస్కరిస్తున్నాను. మన పత్రిజీ గారి ఆశయము, స్వర్ణమాల అమ్మగారి ఆశయము కాసిరెడ్డి అయిన పిరమిడ్ ఆళ్ళగడ్డలో శంకుస్థాపన 2019లో శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే అవోబిలం లక్ష్మీ నరసింహస్వామి అక్కడ శంకుస్థాపన చేయాలని చూసినారు. కొన్ని అనివార్య కార్యాల వలన స్వర్ణమాల అమ్మగారు కాసిరెడ్డి అంటే చాలా ఇష్టం పత్రిజీ గురు గారు. అందుకే కాసిరెడ్డి అయిన జోల పెట్టి ఫస్ట్ పిరమిడ్కి ఎక్కడ కర్నూలు బుద్ధా పిరమిడ్కి జోల పట్టి ఇచ్చినాడు అక్కడ మన యొక్క ఫస్ట్ పిరమిడ్కి. అందుకే ఈ బుద్ధు కొన్ని వేల పిరమిడ్లు తయారవుతున్నాయంటే అటువంటి అవధూత కాసిరెడ్డి అయిన ఆశీర్వాదం కూడా ఉందని నేను భావిస్తున్నాను. అలాగనే ఈరోజు 2022 సంవత్సరం మళ్ళా పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇంత పెద్ద పిరమిడ్ నిర్మాణం జరగాలంటే చాలా కష్టం సార్. అంటే మీకెందుకయ్యా ఇక్కడ అన్నదానం చేయండి, వచ్చిన మంచోళ్ళకు చెడ్డోళ్ళకు అందరికీ పెట్టండి, అక్కడ అదే పిరమిడ్ ఏర్పడుతుంది అన్నాం. మళ్ళా కడతాలకు పోయి సార్ ఇది చాలా పెద్దదన్నాం. లేదు, నేను చెప్పినట్టు ఆయన చెప్పినట్టే ఈరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. పిరమిడ్ కూడా నిర్మాణం స్టార్ట్ అయింది. పిల్లర్స్ కింద బేస్మెంట్ అయిపోయింది, పిల్లర్స్ కూడా లేచినాయి. కానీ అమావాస్య పౌర్ణమి ధ్యానాలు కూడా చేస్తున్నాము. ఈరోజు ధ్యానం యజ్ఞం 3 అంటే 2 అయిపోయినాయి. యజ్ఞం 3 ఆళ్ళగడ్డ శ్రీ 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 కాసిరెడ్డి అయిన ధ్యాన మహాయజ్ఞం. మన స్వర్ణమాల అమ్మవారు బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఇదే డేటే అంటుంది. కానీ మీరందరూ ధ్యానమిత్రులు, దేవుళ్ళు అందరూ పాల్గొని ఆ కాసిరెడ్డి అనే యజ్ఞానికి రావాల్సిందిగా కోరుచున్నాను. చలో ఆళ్ళగడ్డ, చలో ఆళ్ళగడ్డ, చలో ఆళ్ళగడ్డ. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. చలో ఆళ్ళగడ్డ, చలో ఆళ్ళగడ్డ. మళ్ళీ 111 పిరమిడ్ ధ్యాన కేంద్రం మళ్ళీ మన రాయలసీమలో ఇప్పటివరకు పెద్ద పిరమిడ్ లేదు. మళ్ళీ నేను కూడా ఈ ఆళ్ళగడ్డ కానీ కర్నూలులో చుట్టుపక్కల 10 ధ్యాన మందిరాలకు అన్ని స్కూల్లో ధ్యానం చెప్పుకుంటూ నేను కూడా ఒక్కొక్క ఊర్లో వారం రోజులు ఉంటూ ఆ చుట్టుపక్కల స్కూళ్ళు కాలేజీలు అన్నీ చెప్తూ సాయంత్రం పెద్దలకు ధ్యానం చెప్తుంటూ నా వంతుగా నేను ఈ చంద్రశేఖర్ శర్మ సార్ ఎంపటి, వైజీ శర్మ సార్ ఎంపటి, మళ్ళీ పత్రి సార్ ఎంపటి, మళ్ళీ డాక్టర్ పరమేశ్వర రెడ్డి ఎంపటి, డాక్టర్ ఇంద్ర ఎంపటి, డాక్టర్ హరికుమార్ ఎంపటి, డాక్టర్ జీకే రెడ్డి ఎంపటి, డాక్టర్ జగిత్యాల సత్యనారాయణ ఎంపటి అందరి తరపున తిరుగుతూ అన్ని స్కూళ్ళు ధ్యానం చెప్తుంటూ నా వంతు నేనుగా అన్ని ధ్యాన చక్రాలు అన్నికి నేను కూడా హాజరవుతుంటా. నా పేరు చక్కగా మీరు ఎక్కడైనా స్కూల్లో చెప్పాలంటే నన్ను పిలిపించండి. నా పేరు రాఘవేంద్ర, కర్నూలులో ఉంటాను నేను. కర్నూలు జగన్నాథ్ గట్టు, బుద్ధ పిరమిడ్ అన్ని చూసుకుంటుంటా. ఓకే, జై, థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.